తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉండే నేతన్నలకు కూడా బతుకునివ్వాలనే ఆలోచనతోని కోటి మంది ఈ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు కలిగిన కోటి మంది మహిళలకు కోటి చీరలు అనేక రకాలుగా అనేక డిజైన్లు రెండోసారి నుంచి మమ్మల్ని అందరినీ పిలిచి రామన్న చూపించేవాడు. ఆడపిల్లలు ఏం కోరుకుంటారు, ఎట్లుంటే బాగుంటుంది అనుకుంటారో చూడండి అని. మనం సామాన్యంగా కట్టుకునే చీరలు 6.5 మీటర్లు ఉంటుంది, కానీ నిజామాబాద్ ఆదిలాబాద్లో కొంతమంది అమ్మలు కట్టుకునే పెద్ద చీరలు 9 గజాల చీరలను కూడా నేయించి కోటి మంది మహిళల్ని గౌరవించుకున్న నాయకుడు కేసీఆర్ గారు. అన్నట్టు ఆ చీరల్ని తీసేసిండ్రు. ఆ బతుకమ్మకు ఒక రూపం లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన సాగుతూ ఉంది. మార్పు అంటే అందరు ఏమనుకున్నారు, మన జీవితాల్లో గొప్ప మార్పు వస్తుంది, ఇంతకంటే ఎక్కువ మార్పు వస్తుంది అనుకున్నారు. కానీ ఇవాళ బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మార్పు, లేకపోతే కొన్ని పథకాల పేరు మార్పు వస్తుంది అనుకోలేదు. ఇవాళ కొంతమందికే ఇస్తాం, అందరికీ ఏమో అని చెప్తున్నారు. అధికారంలోకి రావడానికేమో అందరికీ అన్నీ అని చెప్పారు, అధికారం వచ్చిన తర్వాత కొందరికి కొన్నే ఇస్తామని చెప్తున్నారు. ఇది ఈ రాష్ట్రంలోనే ఉండే మా మహిళమ్మ తల్లులందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కోటి చీరలతో పాటు ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు, చిన్న పిల్లలు తల్లి గర్భంలో అంకురార్పణ జరిగినప్పటి నుంచి కాటికి పోయే ముదసలి అవ్వ వరకు సంతోషంగా ఉండాలి అని అనేక పథకాలు రచించి అమలు చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఒక తల్లి గర్భవతిగా ఉంటే నా బిడ్డ ఏం తింటుందో, మరి ఎలా ఉందో అని చెప్పి ఒక తండ్రి మనసుతో ఆలోచించినట్టు కడుపు నిండా అన్నం పెట్టడం, కానీ తను ఎక్కడో మరి ఒకప్పుడు తండాల్లో గూడాల్లో నాటు వైద్యులు లేకపోతే మంత్రసానుల చేతిలో మరి ప్రసవాలు జరిగి చనిపోయే కాడి నుంచి వాళ్ళు హాస్పిటల్ వైపు పోయే విధంగా కేసీఆర్ కిట్ని తీసుకొచ్చి ఒకప్పుడు 33% ఉన్న ప్రసవాలను 75% తీసుకొచ్చి కేసీఆర్ కిట్ ఇస్తూనే వాళ్లకు అనేక రకాలుగా ఉన్న అంగన్వాడీ లేకపోతే ఆశా వర్కర్ల ద్వారా వాళ్లకు ఎలా ఉండడం ద్వారా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారో చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఈ ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లను కూడా వాళ్ళ శ్రమను దోపిడీ చేయొద్దు అని చెప్పి ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాకముందు ఇక్కడ అంగన్వాడీల జీతాలు 4,000 ఉంటే 13,800కి తీసుకెళ్ళి వాళ్ళతో 30% పిఆర్సీని కూడా వాళ్ళకి ఇవ్వటం. అంటే ఏ ఒక్కరి శ్రమను దోచుకోలేదు, అందరినీ గౌరవించుకోవడం. ఒకప్పుడు 200 రూపాయలు ఉండే పెన్షన్ ఒక అవ్వకి ఇస్తే, లేకో వితంతువుకి ఇస్తే, బీడీ కార్మికులకు ఒంటరి మహిళలకు కూడా ఇచ్చి వాళ్ళు గొప్పగా గౌరవంగా బతకాలని 2,000 రూపాయలు వాళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా. మరి ఆడపిల్లలు అని అంటే గుండెల మీద కుంపటి అని అనుకునే స్థాయి నుంచి ఒక కళ్యాణ లక్ష్మి ద్వారా వాళ్ళకు 1,116 ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఇచ్చి ఆదరించిన ఆడపిల్లల్ని ఆడవాళ్లను గొప్పగా గౌరవించుకున్న నాయకుడు కేసీఆర్ గారు. అన్నట్టు నిజంగా ఇవాళ మన సంస్కృతిని సాంప్రదాయాల్ని కాపాడుతూనే, ఇది భావితరాలకు అందిస్తూనే, ఇది 10 కాలాల పాటు ఇలాగే ఉండాలి అని అంటే వీటిని గుర్తించి మనకు పరిచయం చేసి మనకు వాటి రుచి చూపించిన నాయకుడు కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రాన్ని పాలించే రోజు రావాలి, మనకు ముఖ్యమంత్రి కావాలి. అప్పుడే ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక ఆందోళన లేకుండా, ఎప్పుడు ఏది ఉంటుందో ఉండదో అనే ఒక ఆందోళన లేకుండా మరి ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు ముందుకు అడుగేసే అవకాశం ఉంటుందని చెప్పి ఈ వేదిక నుంచి నేను ఈ రాష్ట్రంలో ఉండే మహిళా లోకానికి పిలుపునిస్తూ, మరి ఎల్లుండి ఆదివారం రోజు అమావాస్య నుంచి అయ్యే ఎంగిలి పూల బతుకమ్మ నుంచి మొదలయ్యే మరి బతుకమ్మ పండుగల్ని జయప్రదం చేయాల్సిందిగా ఈ రాష్ట్రంలో ఉండే మహిళలందరూ, ఇప్పుడంటే మహిళలు రాజకీయాల్లోకి వచ్చారు, విద్యలోకి వచ్చారు, ఉద్యోగాల్లోకి వచ్చారు, కానీ ఒకప్పుడు
సంవత్సరం అంతా కష్టపడినా ఎవరింట్లో వాళ్ళు ఏ పండుగలు చేసుకున్నా మరి కేవలం బతుకమ్మ అప్పుడు మాత్రమే మరి ఊళ్ళలో అందరు కలుసుకొని సంవత్సరం పొడుగున వాళ్ళు కొన్న చీరలు నగలు ప్రదర్శించుకుని మనల్ని మనం గౌరవంగా గొప్పగా చెప్పుకునే ఒక పండుగ బతుకమ్మ పండుగ. అలాంటి బతుకమ్మ మళ్ళీ ఆదివారం నుంచి మొదలు కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా సోదరి మళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇందాకే అక్క వాళ్ళు అంటారు, కవిత గారు అన్నట్టు ఆదివారం రోజే మనం ఇక్కడి నుంచే మొదలుపెట్టి మన జిల్లాలో మన ప్రాంతాల్లో మనం ఆడుకోబోతున్నాం కాబట్టి మళ్ళీ వెనక్కి రాకుండా మొదటి రోజే